తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి కొంత యోగప్రదంగా ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలు కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది, ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. కష్టపడి ఆర్థిక స్థిరత్వాన్ని పొందినప్పటికీ కూడా ఆర్థిక విషయాలలో సంయమనం పాటించడం అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధమైనటువంటి మెదడుకు సంబంధమైన వ్యాధులు వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉండవచ్చు. సంఘంలోనూ బంధువర్గంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండడం అవసరం. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. తల్లితో మీకు గల సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. తల్లిని తప్పనిసరిగా గౌరవించడం చాలా ముఖ్యమైనటువంటి అవసరం. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీలో గల మంచితనం, దానికి తోడు దైవబలం, వీటి ద్వారా ప్రతికూల ఫలితాలను అధిగమించి ఆర్థికంగాను ఆరోగ్య విషయంలోనూ స్థిరత్వాన్ని పొందుతారు. విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ, ఆసక్తి చాలా అవసరం. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో కృషి చేస్తే విద్యలో తప్పకుండా రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు, పని ఒత్తిడి, అధికారుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబానికి, స్నేహితులకు కొంత దూరం అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. వ్యాపారస్తులకు కొంతవరకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కొన్ని ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. ఆశించినంత లాభాలు రాకపోవచ్చు. కిరాణా, స్థిరాస్తి వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు జాగ్రత్తగా ఆలోచించి మసలుకోవడం చాలా అవసరం. ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయం బాగానే ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలోనూ కొంత అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ మీ మాటకు విలువ ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శతభిష నక్షత్రం వారికి కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండడం అవసరం. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి సంఘంలోనూ బంధువులలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. మంచితనం, దైవబలంతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే అక్టోబర్ నెలలో కుంభరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం, శివునికి అభిషేకం చేయడం, నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గి ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.